నేను ఒక టెక్నిక్ ఫాలో అవుతాను, స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్. ఇక్కడికి వచ్చే నాకు ఒక ప్రాబ్లం ఉందనుకోండి, క్లాస్లో కంటే అదేం గుర్తురాకూడదు నాకు. నా లక్ష్యం కోసం నేను చేస్తున్నప్పుడు నాకేం గుర్తురాదు అనమాట. సో పర్ఫెక్ట్గా నేను దాన్ని మేనేజ్ చేసుకోగలను. మన బ్రెయిన్కి మనం చెప్పుకోవాలి, మన మైండ్కి మనం చెప్పుకోవాలి, దీంతో మనకు సంబంధం లేదు, మన లైఫ్లో ఎటువంటి బయట విషయాలు ఉన్నా మనకు సంబంధం లేదు, మనం దేనికోసం వచ్చాం, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఆ లక్ష్యం మీద గురి పెట్టాలి. అది నాకు చాలా అలవాటు అయిపోయింది. అంటే నేను చిన్నప్పటి నుంచి నా సర్కమ్స్టెన్సెస్ కానీ నా పరిస్థితులు కానీ నాకు తెలుసు కాబట్టి నేను ఒకదాని మీద ప్రాపర్గా గురిపెట్టి పనిచేస్తాను అనమాట. మీరు కూడా ఆ లక్ష్యం ఏదైతే అనుకుంటున్నారో దాని మీద పెట్టండి. అండ్ ఊరికే డిమోటివేట్ అవ్వద్దు. ఒక్కోసారి అనిపించింది అబ్బా ఇప్పుడు పడుద్దు నోటిఫికేషన్, దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఈ రోజు మనం ఏం చేయాలో ఆలోచించండి. అంటే ఈ రోజు ఏంటి, అండ్ మీరు షెడ్యూల్ వేసుకోండి. షెడ్యూల్ ఎలా ఉంటుందంటే క్లాసులతో పాటు మీ షెడ్యూల్ ఉండాలి. మీకు ఏ క్లాస్ స్టార్ట్ అయితే ఆ క్లాస్తో పాటు మీ షెడ్యూల్స్ వేసుకోండి. క్లాసెస్ స్టార్ట్ అయ్యేలోపు బేసిక్స్ చూసుకోండి. క్లాసెస్ స్టార్ట్ అయ్యాక టీచర్తో పాటు షెడ్యూల్ వెళ్ళిపోండి. అండ్ ఇంకేంటంటే క్లాస్లో ఏం చెప్పబోతున్నారో ముందు రోజు చదివితే మీకు క్లాస్ క్లారిటీగా అర్థమైంది. ఏమైనా డౌట్స్ వస్తే కూడా అడగచ్చు. ఎప్పుడైనా సరే క్లాస్ చెప్పకముందు చదవాలి, క్లాస్ చెప్పిన తర్వాత టాపిక్ చదవాలి. ఇది సక్సెస్ అవడానికి ప్రధానమైన టెక్నిక్ అనమాట. చాలా మంది క్లాస్ చెప్పాక అది చదువుతారు. నేనంటాను చెప్పకముందే సార్ రేపు ఏం చెప్తున్నారో తెలుసుకుని మనం చదువుకొచ్చుకున్నాం అనుకోండి, తర్వాత ఈజీగా అర్థమవుతుంది. రెండోసారి చదివితే ఇంకా బ్రెయిన్లో క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ సొంత నోట్స్ రాసుకోండి. ఎంత టీచర్ చెప్పిన నోట్స్ ఉన్నా, ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నా సొంత నోట్స్కి ఏది ఆల్టర్నేటివ్ కాదు. ఓన్ నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 కూడా